హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. అబ్బబ్బబ్బా, అందరికీ ఇష్టమైనది కదా, మీ అందరికీ నోరు ఊరుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు తప్పకుండా చేసుకోండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. ఎక్కువ నెయ్యి వేసుకోవాలి, ముద్దపప్పు కాబట్టి. ముద్దపప్పు చక్కగా ఎక్కువ అన్నం చక్కగా ముద్దపప్పుతో ఇలా కలిపేసుకోవాలండి. ఎక్కువ నెయ్యి వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను, మీరు 3 స్పూన్స్ వేసుకోండి. చక్కగా ఎక్కువ నెయ్యి వేసేసుకుని కొంచెం సేపు హ్యాపీగా ముద్దపప్పు అన్నం ఎంజాయ్ చేసేసాక అప్పుడు మీరు ఇలా కొత్త ఆవకాయ ఉంటుంది కదా, ఆ కొత్త ఆవకాయని మీరు ఇలాగా కలుపుకొని ఇలా నంచుకుని తింటే ముద్దపప్పులో ఆవకాయ చాలా ఫేమస్ కాంబినేషన్. అదిరిపోతుందండి, ఈ రెండింటికి కాంబినేషన్ అదిరిపోతుంది. కొత్త ఆవకాయ ఏమో బా ఎంత బాగుంటుందోనండి. డార్క్గా పెట్టుకునే వాళ్ళు డార్క్గా పెట్టుకోండి, లైట్గా పెట్టుకునే వాళ్ళు లైట్గా పెట్టుకోండి. ఇంకా నేను చెప్పక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుందండి. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు ముద్దపప్పు ఆవకాయ అనేది చాలా ఫేమస్ కాంబినేషన్ అని. ఇవాళ అయితే నేను ముద్దపప్పు చేసేసాను, దీంతోనే నేను తినేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా కొత్త ఆవకాయ మీరు కూడా తప్పకుండా ఇవాళ ముద్దపప్పు చేసుకోండి, లేదా రేపైనా ముద్దపప్పు చేసుకుని కొత్త ఆవకాయలు నంచుకుని తినండి. ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి, అప్పుడే బాగుంటుంది. అలాగే మజ్జిగ పులుసు చేశాను, దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు చూడండి, చేసుకోండి. చాలా ఇన్స్టెంట్గా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో, ఎంత ఈజీగా మజ్జిగ పులుసు చేసేసుకోవచ్చో నేను చూపించేశాను. సో ఇది చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారు. చక్కగా ఆనపకాయలు, టమాటోలు, ఉల్లిపాయలు వేసి ఒక మసాలా పేస్ట్ చేశాను, అదే మజ్జిగ పులుసు మసాలా. సూపర్ ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇంతకన్నా ఏం కావాలండి మనిషికి? ఇంతకన్నా ఏం అక్కర్లేదు. ముద్దపప్పు, ఆవకాయ, మజ్జిగ పులుసు, ఇంకేం కావాలి? సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోద్దు. చక్కగా ఇలా చేసుకుని ముద్ద పెట్టేసుకోండి హ్యాపీగా నోట్లో, ఓకేనా? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు, ఇంకా వదిలిపెట్టరు మిమ్మల్ని. బాయ్ అండి.